మూన్ ఈజ్ వైట్, సన్ ఈజ్ బ్రైట్. నా ముందు ఉంది అలేఖ్య బొడ్డు స్ట్రైట్. సో ఈరోజు అందరూ మీరు చూడండి మా ఇంటర్వ్యూ నైట్. అవును, ఆ రోజు స్టేజ్ మీద కూడా నిన్ను పిలిచి మరీ ఈమె రష్మిక గారికి, అల్లు అర్జున్ గారికి డైలాగ్స్ నేర్పించింది అని చెప్పారు కదా. థ్యాంక్ యూ అలేక్ష, ఆల్ ది బెస్ట్. సో అప్పుడు చాలా దాన్ని ఏమంటారు, బ్లాంక్ అంటే ఏదో నాకు అసలు ఏదో ఆలోచిస్తున్నా అంటే మల్టిపుల్ ఇద్దరు లైక్ ఏం చెప్పాలి మీకు, లెజెండ్స్ తో నేను ఉన్నా అనమాట. ఇక్కడేమో సుకుమార్ సార్, ఇక్కడ బన్నీ సార్ నాకు సైగ చేస్తున్నారు. నాకు ఇటు ఏం చెప్పాలి అర్థం కాలే. నా ముందు ఒక 30-40 కెమెరాస్ ఉన్నాయి, అన్ని ఛానల్స్ లైవ్. నాకు ఏం అర్థం కాదు. ఫస్ట్ థింగ్ నా మైండ్ లో నేను బాగా కనిపిస్తున్నాను. అలా ఆలోచిస్తారా? నీకు బాగా ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? నాకు ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను ఒకలా నడుస్తా అనమాట. అది ఎప్పుడు సుకుమార్ సార్ అలా నడిచి చూపించి నన్ను ఎక్కిరిస్తారు. అదే నాకు ఫన్నీయెస్ట్ మూమెంట్. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఒక లేడీ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్ అండ్ డైరెక్టర్. సో ఒక పెద్ద డైరెక్టర్ అంటే పుష్ప ద రూల్ అని ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అట్ ద సేమ్ టైం సుకుమార్ గారి సినిమా ఫిల్మోగ్రఫీలో ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫస్ట్ ఫీమేల్ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆవిడ. సో అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీ అందరికీ తెలుసు. సో అలేఖ్య బొడ్డు, ఓకే అంతే కదా, అరికెల, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు చాలా సన్నంగా అయిపోయావు. ఫస్ట్ చాలా బాగుంటుండే. అవును, రీజన్స్ బిహైండ్ దట్. యాక్చువల్లీ నేను పుష్ప 2లో సుకుమార్ సార్ టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్లాంగ్ ట్రైనర్గా వర్క్ చేశాను అనమాట. మేము ఒక 3 people ఉన్నాం, అందులో నేను అనమాట. సో నేను తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే పుష్ప ద రూల్. అది సో పుష్ప ద రూల్ అనేది ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తుంది. పచ్చిగా చెప్పాలంటే జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు సినిమా కోసం. మీరు 2 years ఒక ప్రైమ్ టైం ని ఒక యాక్ట్రెస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుసు. మీ రీచ్ ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఉంటది, తర్వాత మీ వెబ్ సిరీస్లు ఎలా ఉంటాయి అన్ని నాకు తెలుసు. ఇంత ప్రైమ్ టైంలో ఒక యాక్ట్రెస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నాది ఎలా స్టార్ట్ అయిందంటే, చిన్నప్పటి నుండి నాకు యాక్టింగ్ ఇష్టం. బట్ మా డాడీ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, నువ్వు ఫస్ట్ చదువుకోవాలి అలా ఇలా అన్నారనమాట. నేను 1 year 2 years బేబీగా ఉన్నప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీలో ఛాన్స్ వచ్చింది. లైక్ అప్పుడు నాకు ఏం తెలీదు, ఒక చిన్న పాప, ఆయన కూతురులాగా అంతే. అప్పుడే పంపించలే మా డాడీ, ఏంటి 2 years బేబీగా ఉన్నప్పుడే. సో నాకు ఇంక ఇండస్ట్రీ అంటే ఎప్పటి నుండో అడిగాను అనమాట. డాన్స్లు వేసేదాన్ని, కాలేజ్లో, స్కూల్లో అన్నిట్లో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. బట్ దేనికి అలో చేసే వాళ్ళే కాదు. తర్వాత తిరుపతిలో పుష్ప ఆడిషన్ జరిగింది. అది ఎవరికి తెలియకుండా నేనే నా స్కూటీ తీసుకొని వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి వచ్చా. చాలా లైక్ 300-400 people ఉన్నారనమాట. ఫుల్ గడ్డం పెట్టుకొని, మీసాలు పెట్టుకొని, జుట్టు పెంచుకొని భయంగా ఉన్నారనమాట. అమ్మాయిలు చాలా తక్కువే ఉన్నారు. అసలు లోపల వరకు వెళ్తానా లేదా అని కూడా నాకు డౌటే. చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళా. 3 stages అనమాట, 3 floors లో ఇంటర్వ్యూ చేశారు, లైక్ ఆడిషన్ తీసుకున్నారు. 3rd floorకి వెళ్ళగానే నాకు ఓకే, నా నేమ్ పక్కన స్టార్ వేసుకున్నారు. ఓకే, నాకు తెలియదు అప్పుడు, ఏం తెలియదు. దానికి ముందు నేను వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఇన్స్టా కూడా లేదు నాకు అప్పుడు అంతగా. సో స్టార్ వేసుకోగా నా ఫస్ట్ ఆడిషన్ కెమెరా కూడా పుష్పానే అనమాట. దానికి ముందు ఏం లేదు. అంటే చాలా ధైర్యంగా చెప్పేసా, ఏం లేదు, ఒక చిన్న సిచ్యువేషన్ ఇచ్చి మా స్లాంగ్ లో నువ్వు ఎలా మాట్లాడుతావు అన్నట్టు చెప్పారు. సో స్టార్ వేసుకున్నారు. దాని తర్వాత కాల్ వచ్చింది నాకు, ఇలా మీరు సమ్ రిపోర్టర్ రోల్ ఉందండి, పుష్పలో సెలెక్ట్ అయ్యారని. రోల్ ఏదన్నా ఓకే, పుష్పలో సెలెక్ట్ అయ్యా ఫస్ట్ చాలు అని అనుకున్నా. బెంగళూరులో ఉండేదాన్ని జాబ్ చేస్తూ. ఏ జాబ్ చేస్తుండే? నేను ఎంఫసిస్ లో రిక్రూటర్ గా చేసేదాన్ని. ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. అది అందమైన అమ్మాయిలు అందరూ సిఎస్సి లోనే ఉంటారు. అంటే నువ్వేం చేయాలన్నా ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేయాలని అంటారు కదా, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో అలా కంప్లీట్ చేసి జాబ్ చేసి ఇట్లా పుష్పలో వచ్చింది అని చెప్పగానే డాడీ కాసేపు ఆలోచించి, సరేలే నీకు ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళినా అన్నారు.
నేను ఒక్కటే హైదరాబాద్ వచ్చేసాను. నాకు అప్పుడు ఏం తెలీదు హైదరాబాద్. నా బ్యాగ్ నేనే ప్యాక్ చేసుకొని నేను ఒక్కటే వచ్చేసాను. నా ఫ్రెండ్ స్నేహ అని ఉన్నది, నా బీటెక్ ఫ్రెండ్ అన్నమాట. తను నాకు చాలా హెల్ప్ చేసింది. తన ఫ్లాట్ లో ఉండి తర్వాత నేను సపరేట్ గా ఫ్లాట్ తీసుకొని ఇలా చాలా చాలా జరిగాయి. సో రిపోర్టర్ రోల్ 2022 నవంబర్ లో గ్లిమ్స్ షూట్ చేశారు. గ్లిమ్స్ రిలీజ్ చేశారు పుష్ప. ఐడియా వేర్ ఈజ్ పుష్ప అని. ఆ గ్లిమ్స్ షూట్ అప్పుడు నేను దివి చేసామన్నమాట. సో సార్ కి నా డైలాగ్ డెలివరీని మాట్లాడడం అది ఇది నచ్చి, సో ఈ అమ్మాయి కొంచెం యాక్టివ్ ఉంది, మన టీమ్ లో పెట్టుకోవచ్చు కదా అని టీం వాళ్ళు కూడా కొంతమంది ఏడీస్ వాళ్ళు వీళ్ళు అనుకొని సో అలా ఎంటర్ అయ్యా అనమాట. సో ఒక యాక్టర్ గా వచ్చి సుకుమార్ గారి దగ్గర డైరెక్షన్ టీమ్ లో జాయిన్ అయిపోయావు. సో నిజంగా ఇది జాక్ పాట్, ఎందుకంటే లక్, ప్యూర్ లక్. ఫస్ట్ అయితే కష్టపడ్డా, దానికి మనం ఎంత కష్టపడ్డా కొంచెం లక్ అనేది ఫేవర్ చేయాలి. నాకు చేసింది నీకు కొంచెం కాదు, చాలానే. యాక్చువల్లీ వడ్ల గింజ అంత చేస్తే చాలా అంటారు, నీకు బియ్యం బస్తా అంత. అది నిలబెట్టుకోవాలి కూడా కదా. ఇప్పుడు 2 years నేను ఒక్క రోజు కూడా బ్యాక్ వెళ్ళకుండా ఉన్నానంటే నిలబెట్టుకున్నా కదా. అవును, ఆ రోజు స్టేజ్ మీద కూడా నిన్ను పిలిచి మరి ఈమె రష్మిక గారికి అల్లు అర్జున్ గారికి డైలాగ్స్ నేర్పించింది అని చెప్పారు కదా. సో అప్పుడు చాలా ఏమంటారు, బ్లాంక్ అంటే ఏదో నాకు అసలు ఏదో ఆలోచిస్తున్నా అంటే మల్టిపుల్ ఇద్దరు లైక్ ఏం చెప్పాలి మీకు, లెజెండ్స్ తో నేను ఉన్నా అనమాట. ఇక్కడేమో సుకుమార్ సార్, ఇక్కడ బన్నీ సార్ నాకు సైగ చేస్తున్నారు. నాకు ఇటు ఇటు ఏం చెప్పాలి అర్థం కాలే. నా ముందు ఒక 30-40 కెమెరాస్ ఉన్నాయి, అన్ని ఛానల్స్ లైవ్. నాకు ఏం అర్థం కాదు. ఫస్ట్ థింగ్ నా మైండ్ లో నేను బాగా కనిపిస్తున్నానా అలా ఆలోచిస్తారా? ఫస్ట్ థింగ్ అమ్మాయిగా వచ్చేది అదే. అది ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి బుద్ధి ఏం చెప్తున్నారు కింద బన్నీ గారు ఏం సైడ్, నాకు ఏం అర్థం కాల, బ్లాంక్ లో ఉన్నా నేను. ఇవన్నీ నీకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు బాగా కనిపిస్తున్నావా లేదా. అది కాదు, ఫస్ట్ ఏమో నా మైండ్ లో అదే వచ్చింది, జెన్యూన్ గా చెప్పా అంతే. సో మీ వెబ్ సిరీస్ నేను చూసా, ఇన్ఫినిటమ్ సమ్ ఫార్మ్ హౌస్ అని, ప్రీవియస్ గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా యాక్ట్ చేశాను. అది ఇది చేస్తూనే అది కూడా చేశాను అనమాట. కొంచెం బిల్డ్ చేసుకుందాం, నువ్వేం చేసావు అంటే చూపించుకోవడానికి నా డైలాగ్ డెలివరీ ఎలా ఉంటది అని, ఒక ఆర్టిస్ట్ గా యూజ్ అవుతుందని చేసా. అవి ఉపయోగపడినాయా? కొన్ని ఉపయోగపడ్డాయి. లైక్ ఏదైనా మోనోలాగ్స్ ఉంటే నేను ఎలా చెప్పగలను అని కొన్ని ఉపయోగపడ్డాయి. కొన్ని అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యా, అంటే అవుట్పుట్ వచ్చాక ఏంటి ఇలా వచ్చింది అని. సో పుష్ప సినిమా వల్ల నేను సన్నంగా అయిపోయినా అన్నావు కదా. సో